హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ ఆలు మసాలా కర్రీ అయితే చాలా స్పైసీగా చాలా టేస్టీగా అయితే తయారు చేశాను. ఇప్పుడైతే మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేనైతే కుక్కర్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దానిలో 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకున్నాను. ఆయిల్లో కొంచెం మనకి సాఫ్ట్ అయితే చాలు. ఇప్పుడు 3 మీడియం సైజు టమాటాలను అయితే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్లో యాడ్ చేసేసాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా మనం తొక్కు తీసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇదిగోండి ఫోర్క్తో నేను ఈ విధంగా బంగాళదుంప మొత్తం అయితే గుచ్చుతున్నాను. ఈ విధంగా గుచ్చడం వల్ల దీంట్లోకి ఉప్పు కారం మసాలాలు ఫ్లేవర్స్ అయితే మంచిగా అయితే పడతాయి అన్నమాట బంగాళదుంపలోకి. ఇప్పుడు ఇదిగోండి మనకి మంచిగా అయితే సాఫ్ట్గా టమాటోస్ ఇవన్నీ కుక్ అయినాయి కదా, దీంట్లోకి అయితే నేను ఇప్పుడు బంగాళదుంపలను అయితే యాడ్ చేసేసుకొని కొంచెం నేను కల్లుప్పు అయితే వేసుకున్నాను. దీని తర్వాత కొంచెం పసుపు, ఒక ½ టీస్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. కారం వచ్చేసి 1.5 స్పూన్ యాడ్ చేశాను. ఇది చాలా స్పైసీగా ఉంటుందండి. స్పైస్ తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ వేసి కొంచెం వేసుకోండి, లేకపోతే 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను. నేను మసాలాలో కూడా మిర్చి యాడ్ చేస్తాను. ఈ విధంగా మనం బంగాళదుంపల్ని వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ అయితే వీటిలో వేసేసి ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని మనం దీని మొత్తాన్ని ఇక లిడ్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ నేనైతే విజిల్ కూడా పెట్టుకుంటున్నాను. మూత పెట్టేసి విజిల్ పెట్టుకున్నాక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోండి. 2 మినిట్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, సరిపోతుంది. ఇక మనకి ప్రెషర్ పోయినాక మూత తీసి ఈ విధంగా చూస్తే ఇదిగోండి మనకి బంగాళదుంప అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది. ప్రెషర్ పోయేదాకా అయితే ఉంచుకోవాలండి విజిల్. అదే అంటే 5 మినిట్స్ 2 మినిట్స్ అయిపోయినాక విజిల్ పీకేయకూడదు. ప్రెషర్ పోయినాక చూస్తే మనకి బంగాళదుంప కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి పేస్ట్ అయితే తయారు చేసేసి ఈ బంగాళదుంపలోకి అయితే వేసేస్తున్నాను. ఒకసారి మనం వీటన్నింటినీ కలిపేసుకొని మనం ఉడకబెట్టిన గుడ్లునైతే ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. కట్ చేసుకోవడం కాదండి, ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న ఎగ్స్ని అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒక్కసారి కొంచెం కలిపేసుకొని దీనిలో డ్రై మసాలా అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ధనియాల పౌడర్ అయితే 1 టీస్పూన్ యాడ్ చేశాను. గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, అదే ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. 1/4 టీస్పూన్ యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకుంటే గొంతు మండుతుంది. ఇదిగోండి మనకి సరిగ్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను లాస్ట్లో కొంచెం ఒక రెమ్మ చింతపండుని ఈ విధంగా వాటర్ కొంచెం తీసుకొని కలిపేసి పులుసు కొంచెం యాడ్ చేస్తున్నాను. చింతపండు పులుసు యాడ్ చేయడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా అయితే మన రెసిపీ అయితే అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసుకోవడమే మన కర్రీని. ఇదిగోండి పర్ఫెక్ట్గా అయితే మనకి ఎగ్ ఆలు ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఆలు ఇదిగోండి నేను పెద్ద పెద్ద ఆలూస్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అది ఫుల్ ఆలూస్ అయితే యాడ్ చేశాను ముక్కలు కట్ చేయకుండా. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో మనకి కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.